పట్టణంలో మిలాలగూడెం శాసనసభ్యులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్ని గ్రామాల నుంచి తిరగగానే ఎన్ని పనులను వదులుకొని ఎర్ర జెండా కోసం వచ్చిన మీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. సోదరులారా, ఈ మధ్యన చూస్తూ ఉన్నాం, అనేక మంది ఎర్ర జెండా పని అయిపోయింది, ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు, ఇంకేముందని అనుకుంటున్నాం. పార్టీ మారదలుచుకుంటే మీ ఎక్కడా ఉండేవాళ్ళం, కానీ మా నాయకత్వం కానీ మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎర్ర జెండా కార్యకర్తలు పడేరు, ఎర్ర జెండా దానికి ఎవరు అడ్డు రాలేదని సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ తెలిసింది సూర్యాపేట మొత్తం నడి బజార్లో జనం వస్తూ ఉంటే ఎర్ర జెండా ఎర్ర టీ షర్ట్ వేసుకొని ఎర్ర చీరలు కట్టుకొని అడుగు అడుగు కలుపుకుంటా పాట పాడుకుంటా వస్తూ ఉంటే పక్కన షాపులు చూస్తూ ఉన్నారు. ఎక్కడో పోయింది అనుకున్నాం, మళ్ళా పుట్ట నుంచి చీమలు వచ్చినట్టుగా మళ్ళీ ముందుకు వస్తా ఉన్నది ఎదురు ఎర్ర జెండా అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మన సిద్ధాంతం గొప్పది, మన నాయకత్వం గొప్పది. తెలంగాణ స్థాయిలో రైతాంగ పోరాటం ప్రాణాలు సులభంగా తెచ్చిండ్రు, అనేక లక్షలాది మంది కేసులు పాలైండ్రు, అనేక కష్టాలు అనుభవించిండ్రు, అనేక ఇబ్బందులు పడి మనకు స్వేచ్ఛనిచ్చిండ్రు, మన తలెత్తి ఎత్తుకోగట్టుగా స్వేచ్ఛనిచ్చిండ్రు, దొరల గడి నుంచి దొరల పాలన నుంచి అట్లాంటి చరిత్ర మనకుంది. ఏ పార్టీ యొక్క సమస్య, కార్మికుల సమస్య, అంగన్వాడీల సమస్య, మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, అనేక మంది సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద రాబోయే కాలంలో పోరాటం చేయడం కోసం రేపు ఎల్లుండి జరిగే మహాసభల్లో మేము అనేక డిమాండ్స్ పెట్టుకొని అనేక తీర్మానాలు చేసుకొని రాబోయే కాలంలో పోరాటం చేస్తాం. నాగలే నడు